రేవంత్ రెడ్డి గారు అధికార మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో చీత్కారానికి గురైంది. మీరు అన్నట్టుగా నేను మన ముఖ్యమంత్రి గారిని నేను పొగడడం జరిగింది ఒక విషయంలో. ఏ విషయం పొగిడినా నన్ను నిజంగా నేను సామెతలు పెద్దగా చెప్పలేను కానీ అశ్వత్థామ అతః కుంజరహ అని సంథింగ్ ఏదో వర్డ్ ఉంటుంది. అంటే మొత్తం సారాంశం ఒకటి ఉంటుంది, లాస్ట్ దాన్ని పట్టుకొని ఏదో మనము దాన్ని ఇగ్నోర్ చేస్తాం. మీరు ఒకవేళ షాపింగ్కి వెళ్ళినట్టయితే కొన్ని ఆఫర్స్ పెడుతుంటాయి కంపెనీస్, అన్నీ పెడతారు కింద చిన్న ఎవరికి కనిపించకుండా కండిషన్స్ అప్లై అని మాట్లాడతారు. నేను మాట్లాడింది నేను అంత సన్నగా చిన్నగా కూడా మాట్లాడలేదు, బాహాటంగా ముఖ్యమంత్రి గారిని నేను విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. ఒక విషయంలో మాత్రం నేను 2600 ఎకరానికి మేము భూస్వామిని ఆసామిని, మా తాత పోలీస్ పటేల్ మా నాన్న పోలీస్ పటేల్ అని చెప్తున్నారు. అది ఎంత ఉట్టి మాటలు. ఆయనకి ఏదో కలిసి వచ్చింది, ఆ రెచ్చగొట్టే ధోరణిని ప్రజలు నమ్మిండ్రు, అలవిగాని హామీలకు మోసపోయిండ్రు కాబట్టి ఓటు వేసిండ్రు. కానీ అనుకున్నాడు అయ్యిండు, అది దేవుడి అనుగ్రహం లేదు, నేనే మునగాన్ని అనుకుంటే మనం ఏం చేయలేం దానికి. కానీ దానికంటే నేను ముందు మాట్లాడిన మాట ఏంది అని అంటే, రేవంత్ రెడ్డి గారు వివిధ పార్టీలలో నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంత ఎలిజిబిలిటీ కొంత సీనియారిటీ ఉన్న వాళ్ళని కూడా కాదని వచ్చిండ్రు. ఎవరైనా సరే ఏదైనా లక్ష్యం అనుకొని పని చేసుకుంటూ పోతే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద పని కాదు అని ఒక సంకేతం యువతకి ఇవ్వాలనే ఆలోచన. ఎందుకంటే నా ఆలోచన ఎప్పుడు కూడా యువత రాజకీయాల్లోకి రావాలి. ఒక రాజకీయ నేపథ్యం ఉన్నోళ్ళే రాజకీయాల్లో రాణిస్తారంటే అది పొరపాటు. నాకు లేదు రాజకీయ నేపథ్యం, నేను ఒక కూలీ కడుపులో పుట్టిన. రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద సామాజిక వర్గం అని మనం చెప్పుకుంటున్నప్పటికీ ఆ సామాజిక వర్గంలో విపరీతమైన పోటీ ఉన్న వారు మాత్రం పేదరికం నుంచే వచ్చిండ్రు. మొత్తం కొండారెడ్డిపల్లి వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లికి ఉన్నటువంటి రెవెన్యూ పరిధియే 1300 ఎకరాలు లేదు. కానీ వారు మాత్రం 2600 ఎకరాలకు నేను ఆసామిని, మా ఇంటి నుంచి ముందు నుంచి నడవాలంటే నన్ను చూసి చెప్పులు వదిలి దూరం పోతుండ్రి అని మాట్లాడతారు.